కొంచెం లాస్ట్ 2 డేస్ బిజీగా అటు ఇటు ట్రావెల్ చేయడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. బట్ ఆల్ ది న్యూస్ నేను ఈ పీపీటీలో కవర్ చేస్తాను. అండ్ కొంచెం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కూడా కొంచెం ట్రబుల్ ఇస్తుంది వీడియో జనరేట్ చేయడానికి. హోప్ యూ అండర్స్టాండ్. మనకి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ప్లీజ్ జాయిన్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel, don't forget to subscribe. So okay, first topic is DPDP Act versus RTI. మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు విచ్ అమెండ్స్ ది పార్ట్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 81J అనమాట. సో దానికోసమని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కోసం రిఫర్ చేసింది పిటిషన్స్. సో ఏంటంటే మనకి దిస్ యాక్ట్ యూజెస్ ప్రైవసీ యాజ్ అ షీల్డ్ టు ఎనీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ఎఫెక్టివ్లీ వీకెనింగ్ ది ఆర్టీఐ యాక్ట్ ట్రాన్స్పరెన్సీ మ్యాండేట్. దీని రిలేటెడ్ ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు ప్రైవసీ. మన పుట్టస్వామి కేసు దీనికి సంబంధించింది. ఏంటంటే యాక్చువల్గా ప్రైవసీ ఇప్పుడు మనకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయాలి వెన్ ఇట్ సర్వ్స్ ఏ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏరియాలో అన్నప్పుడు ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. బట్ ఈ న్యూ అమెండ్మెంట్లో ఏంటంటే సో ఇట్ ట్రైస్ టు డిస్క్లోజ్ ఇట్ ట్రైస్ టు బ్లాంకెట్ దిస్ పర్సనల్ డేటా అనమాట. సో అలా చేస్తుంది అని చెప్పి మనకి ఇది వచ్చింది ఇష్యూ. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్విజిషన్ 3.25 lakh crore డీల్ ఫర్ రఫేల్ జెట్స్. మనకి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చైర్డ్ బై రాజ్నాథ్ సింగ్ తెలుసు కదా. సో హీ అప్రూవ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 114 రఫేల్ ఫైటర్ జెట్స్. అందులో 18 జెట్స్ విల్ ఫ్లై అవే ఫ్రమ్ ద ఫ్రాన్స్. మనకి ఫ్రాన్స్ తో రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా డిఫెన్స్ సెక్టర్ లో కూడా. అండ్ మనకి మిగతా 96 అనేవి మనకి ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పి ఈ డీల్ చేశారు. అండ్ దిస్ పాలసీ మనకి పాస్ట్ లో ఇలాంటి డీల్స్ ఏమంటే 2016 డీల్లో 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి మనకి ఫ్రాన్స్ తో. ఇండియా-ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్టార్టెడ్ ఇన్ 1998. ఓకే, నెక్స్ట్ న్యూ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో మనకి 2012 బేస్ ఇయర్ కదా ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. సో దాన్ని మనం 2024 బేస్ ఇయర్ మారుస్తూ స్టార్ట్ చేశారు. సో జనవరిలో ఫస్ట్ డేటా ఆఫ్టర్ చేంజింగ్ ద బేస్ ఇయర్ టు 2024. సో ఫస్ట్ డేటా జనవరి మంత్కి 2026లో రిలీజ్ చేశారు. ఇట్ సేస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎట్ 2.75%. ఓకే, అండ్ మనకి ఇందులో కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు కదా ఇది క్యాలిక్యులేట్ చేయడానికి. అందులో కొన్ని చేంజెస్ చేశారు. ఏంటంటే ఫుడ్ వెయిటేజ్ అనేది ఎర్లియర్గా 45.8% ఉండేది, దాన్ని 36.7%కి రెడ్యూస్ చేశారు. అండ్ కొత్తగా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అండ్ బేబీ సిట్టింగ్ సర్వీసెస్ లాంటివి యాడ్ చేశారు. నెక్స్ట్ Operation Sagar Bandhu and HADR framework. Operation Sagar Bandhu. So Indian Armed Forces focused humanitarian assistance and disaster relief. So HADR ante humanitarian assistance and disaster relief capabilities. So మనకి ఆపరేషన్ సాగర్ బంధు సైక్లోన్ రిలీఫ్ చేసిన శ్రీలంకలో మనకి చేసిన వర్క్ ఇది. అండ్ స్టాట్యుటరీ బాడీ NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, మనకి సాగర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అంటే మన సరౌండింగ్ రీజియన్ అంతా ఓషన్లో చుట్టూ ఉన్న రీజియన్స్కి మనకి డిజాస్టర్ టైంలో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి తీసుకున్న ఫ్రేమ్వర్క్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఆల్సో యాడ్స్ టు PM's 10-point agenda on disaster risk reduction. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే విత్ రెఫరెన్స్ టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో మనకి 2 points ఇచ్చారు, అందులో ఏం కరెక్ట్ రాంగ్ అని మీరు పాజ్ చేసుకొని ఒకసారి రీడ్ చేయండి. First point, it amends the RTI Act 2005 to restrict the disclosure of personal information. So మనకి ఇదే కదా ఇష్యూ దీని గురించి. సో ఇది మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ ఏంటి, ద యాక్ట్ అప్లైస్ టు బోత్ డిజిటల్ అండ్ నాన్ డిజిటల్ పర్సనల్ డేటా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కలెక్షన్. సో దిస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ నేమ్ లోనే ఉంది కదా డిజిటల్ పర్సనల్ డేటా అని చెప్పి. సో నాన్ డిజిటల్ అనేది కవర్ చేయదు. సో సెకండ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో ఆన్సర్ ఈస్ ఏ, ఆప్షన్ 1 only. Next, the acceptance of necessity recently seen in news regarding the Rafale deal is granted by which of the following? So మనం ఇది కూడా న్యూస్ లో చూసాం కదా ఎర్లియర్ స్లైడ్ లో. సో దిస్ ఇస్ కంప్లీట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC. ఓకే, ఆన్సర్ ఇస్ B. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, సో దట్ మోటివేట్స్ మీ టు మేక్ మోర్ వీడియోస్. అంటే మిస్ అయినా కూడా నేను ఆ టాపిక్స్ కవర్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.